ఎస్ అది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అవుతోంది. నిన్నటి వరకు కూడా ఈ ధర్మస్థల క్షేత్రం అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. 800 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం ఇప్పుడు అత్యంత వివాదాస్పదం అవుతోంది. ఇక్కడ అమ్మాయిల్ని రేప్ చేసి దారుణంగా చంపి పూడ్చిపెట్టారు అనేది అలిగేషన్. అందులో పనిచేస్తున్న ధర్మస్థలి క్షేత్రంలో ఒక శానిటరీ ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి 10 సంవత్సరాల పాటు అదృశ్యమయ్యి 10 సంవత్సరాల తర్వాత పోలీసులు ముందుకొచ్చి తన చేతి సంచిలో ఒక పుర్రిని కొన్ని ఎముకల్ని పట్టుకొచ్చి అప్పట్లో వందల మందిని దాదాపు 2014 నుంచి 1995 నుంచి 2014 వరకు వందల మందిని చంపి పూడ్చిపెట్టారు, నా చేతే పూడ్చించారు అనేది ఆయన చేసిన అలిగేషన్. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆ శానిటరీ ఎంప్లాయీ. ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ అనేది, ఆ ఫిర్యాదు అనేది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒక విధంగా ధర్మస్థల పవిత్ర క్షేత్రం అబాసుపాలైంది, వివాదాస్పదమైంది. సో ఇక్కడ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. 100 మందిని కాదు 400 మంది, 50 మందికి పైగా చంపారు అనేది ఇంకొక అలిగేషన్. సో ఈ అలిగేషన్స్ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణ కోసం 4 ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ని నియమించారు. ఆ సిట్ కూడా గత 10 రోజులుగా పనిచేస్తోంది. ఎవరైతే ఈ 100 మందిని చంపి పూడ్చిపెట్టానని, తన చేత పూడ్చిపెట్టించారని ఆరోపించిన శానిటరీ ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టావో నీ అనుమానాలు ఏంటో చెప్పమని ఆ సిట్ బృందం, ఐపీఎస్ల బృందం అతన్ని అడిగిన నేపథ్యంలో ఆ వ్యక్తి దాదాపు ఒక 16 లొకేషన్స్ చూపించాడు. ఎంటైర్ ధర్మస్థలి పవిత్ర క్షేత్రం ఎక్కడైతే ఉందో దాని పక్కనే, దాన్ని ఆనుకుని ఉన్న 16 లొకేషన్స్ చూపించాడు. ఆ 16 లొకేషన్స్లో నేను చంపి పూడ్చిపెట్టాను అనేది. ఇదిగో మనకు ఎదురుగా కనిపిస్తుంది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నేత్రావతి నది. సో నేత్రావతి నది విశిష్టత అందరికీ తెలిసిందే, దాని పవిత్రత అందరికీ తెలిసిందే. నేత్రావతి నది తీర ప్రాంతంలోనే, అంటే ఒడ్డు మీదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం అనేది ఏర్పడింది 800 సంవత్సరాల క్రితం. మంజునాథ క్షేత్రంగా దీన్ని పిలుస్తారు. శివుడికి అంకితం ఇచ్చిన దేవాలయం. దీనితో పాటు ఇటు హిందూ జైన మతాల సమ్మేళనం, అంటే ఇది జైనుల ఆధ్వర్యంలో, అంటే హెగ్డేల ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహించబడుతుంది. సో హిందూ పూజారులే పూజలు అయితే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ జైన హిందూ సమ్మేళనం అనేది దేశంలో ఎక్కడా ఉండదు, ఏ దేవాలయంలో కూడా. హిందూ మతం వేరు, జైన మతం వేరు, కానీ రెండు కలయిక. అంటే ఒక హిందూ దేవాలయాన్ని జైనులు నిర్వహించడం అనేది బహుశా ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 36 అడుగుల బాహుబలి విగ్రహం కూడా ఉంటుంది, జైన తీర్థంకర ఆలయం ఉంటుంది, కుమారస్వామి ఆలయం ఉంటుంది, కన్యాకుమారి ఆలయం ఉంటుంది. అత్యంత పవిత్రమైన క్షేత్రం, దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటిగా భావిస్తారు. సో ఈ క్షేత్రం అంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్న నేత్రావతి నది. సో ఈ నేత్రావతి నది అంటే నిన్న మొన్నటి వరకు ఎంతో పవిత్రంగా భావించేవారు. అలాంటి నేత్రావతి కొన్ని వందల మంది జనాల రక్తంతో తడిసింది. కొన్ని వందల శవాలు ఈ నదిలోంచి కొట్టుకెళ్ళిపోయాయి. ఇంకొంతమందిని ఈ నది ఒడ్డుని పూడ్చిపెట్టారు అనేది ఇప్పుడు వస్తున్న ఒక అభియోగం, ఒక ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ నేత్రావతి నది ఒడ్డు మీదే ప్రస్తుతం ఐపీఎస్ల బృందం, అంటే ఒక సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఎవరైతే ఆరోపించిన శానిటరీ ఎంప్లాయీని తీసుకొచ్చి ప్రస్తుతం నది ఒడ్డున అతను చెప్పిన లొకేషన్స్లో దాదాపు 16 లొకేషన్స్ చెప్పాడు. 16 లొకేషన్స్ని మార్కింగ్ చేసి అక్కడ నంబర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రొక్లైనర్లు, మనుషులను తీసుకొచ్చి 10 అడుగుల లోతు వరకు తవ్వుతూ ఉన్నారు. మొదటి 5 లొకేషన్స్లో, ఆ వ్యక్తి చూపించిన 5 లొకేషన్స్లో ఎక్కడ శవాల ఆనవాళ్ళు దొరకలేదు. కానీ 6వ లొకేషన్లో మాత్రం ఒక మనిషి పుర్రే, ఎముకలు మాత్రం దొరికాయి. 5వ లొకేషన్లో ఒక వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డు, డెబిట్ కార్డు దొరికాయి. ఆ వ్యక్తి గతంలోనే చనిపోయినట్టుగా తర్వాత ఎంక్వైరీలో తేలింది. సో ఇప్పుడు 6వ లొకేషన్లో దొరికిన ఆ పుర్రే ఎముకలను బట్టి అతను చెప్పిన దానిలో కొంత వాస్తవమే ఉంది, లేకపోతే ఇక్కడ ఎముకలు పుర్రెలు ఎందుకు ఉంటాయి అనేది ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ అతను చెప్పిన లొకేషన్స్ అన్నింటిలో కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు అతను చెప్పినట్టుగా నిజంగా 100 మంది ఎముకలు కనుక అక్కడ దొరికితే, అస్థిపంజరాలు కనుక దొరికితే ఇది దేశంలోనే అత్యంత దారుణమైన విషయం అవుతుంది, అత్యంత వివాదాస్పదమైన అంశం అవుతుంది. ప్రస్తుతం నేను ఇక్కడ లొకేషన్స్లో అసలు వాస్తవాలు ఏంటి, రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, రకరకాల విశ్లేషణలు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ క్షేత్రం మీద. నిజంగా ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, నిజంగానే జరిగాయా ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయని, 100 మందిని చంపేశారని కొంతమంది యూట్యూబర్లు రకరకాల విశ్లేషణలు, కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను కూడా క్లోజ్ చేయించారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. కాకపోతే ఎందుకు ఇవాళ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఇప్పుడు పోలీసులు రావాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆ పుణ్యక్షేత్రంలో AK-47 గన్స్ పట్టుకుని పోలీసుల్ని మీరు ఎదురుగా దృశ్యంలో చూడొచ్చు. నేత్రావతి నది ఒడ్డు మీద ఇక్కడ పోలీసులు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? భక్తులతో కలకలలాడాల్సిన
ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఈ విధంగా పోలీసులు AK-47లు ఎందుకు ఉన్నాయి అని అడిగితే ఇదిగో ఆ వ్యక్తి ఎవరైతే శానిటరీ ఎంప్లాయ్ చూపించిన లొకేషన్స్ అన్నిట్లో కూడా పటిష్టమైన భద్రతా బందోబస్తు మధ్య తవ్వకాలు చేస్తున్నారు. గత 4 రోజులుగా తవ్వకాలు అనేవి చేస్తూ ఉన్నారు. సరే, ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రం కదా, ఎవరో వ్యక్తి చెప్తే నమ్మటం ఏంటి, అలా జరిగి ఉంటుందా, దానికి ఆస్కారం ఉందా అనే అనుమానాలు కూడా చాలామందికి రావచ్చు. దానికి ఎందుకు అనుమానాలు వచ్చాయంటే గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్, ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందిని చంపటం, అనేక నేరాలు జరగటం, అత్యాచారాలు జరగటం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అనేది. పర్టికులర్గా అనన్య భట్ అనే ఒక స్టూడెంట్ మరణం, ఈ ధర్మస్థల క్షేత్రానికి వచ్చి ఆ తర్వాత అత్యాచారానికి గురై ఆమె చనిపోవటం ఒకటి. ఆ తర్వాత రీసెంట్గా ఇంకో 17 ఏళ్ల అమ్మాయి సౌజన్య అనే ఇదే ధర్మస్థల గ్రామానికి సంబంధించిన మరొక యువతి ఇదే ఆధ్యాత్మిక క్షేత్రం పక్కన అత్యాచారానికి గురై ఆమె డెడ్ బాడీ దొరికింది. సో సౌజన్యకి న్యాయం చేయాలి, సౌజన్యను అత్యాచారం చేసి చంపింది ఎవరో తేలాలి అని ఎన్నో ఏళ్లుగా స్థానికులంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఇక వీరితో పాటు 1979 నుంచి 1979 నుంచి ఈ నేరాల పరంపర, అత్యాచారాల పరంపర ఈ క్షేత్రంలో జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని వెలుగులోకి రాలేదు. కొంతమంది మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కనపడలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. సో ఇక్కడ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు అంటే ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఆ కాలేజీల్లో చదువుకోవటానికి వచ్చిన అమ్మాయిలు కూడా మిస్ అయిపోయారు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నది ఏంటంటే అలా వచ్చిన టూరిస్టుల పైన అత్యాచారాలు చేసి వాళ్ళని చంపి ఇక్కడ పూడ్చిపెట్టాననేది అతను చెప్తున్నమాట. ఇప్పుడు అతను ఇచ్చిన లొకేషన్స్లో ఒక లొకేషన్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను, అందుకని పోలీసులు కూడా ఇక్కడ కాపలాగా ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎవరైతే ఆ శానిటరీ ఎంప్లాయ్ ఉన్నారో ఆ ఎంప్లాయ్ చూపించిన ఒక లొకేషన్ మీకు ఎదురుగా చూపిస్తున్నాను. కరెక్ట్గా నేత్రావతి నది ఒడ్డు పైన ఆ చెట్లన్నీ కూడా క్లియర్ చేసి కొమ్మలని నరికి మార్కింగ్ చేశారు. మీరు ఆ ప్రదేశం మొత్తాన్ని చూస్తే ఇది ఒక లొకేషన్. సో ఈ లొకేషన్లో కూడా ఇవాళ తవ్వకాలు చేపట్టబోతున్నారు. ప్రొక్లైనర్ తీసుకొచ్చి మనుషులు తీసుకొచ్చి ఈ నేత్రావతి ఒడ్డు మీద ఉన్న ఈ స్పాట్లో ఇదంతా కూడా తవ్వకాలు చేస్తున్నారు. దానికోసం ఇప్పటికే క్లియర్ చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. చెట్లు కొమ్మలన్నింటినీ కూడా పూర్తిగా నరికి వేశారు. మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా క్లీన్ చేశారు. ఇక్కడ ఒక మార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్కింగ్లోనే ఇక్కడే మేము సవాళ్ళను పూడ్చిపెట్టామని ఆ అజ్ఞాత వ్యక్తి, ఆ శానిటరీ ఎంప్లాయ్ ఇచ్చిన ఆ వాంగ్మూలం ఆధారంగా, ఇచ్చిన కేసు ఆధారంగా ప్రస్తుతం ఈ లొకేషన్లో తవ్వకాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దాదాపు 5-6 లొకేషన్స్లో తవ్వకాలు జరిపారు. అవన్నీ కూడా పూర్తిగా కొంచెం లోపలికంటే ధర్మస్థల క్షేత్రం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేశారు. ఇది మాత్రం క్లియర్గా నేత్రావతి నది ఒడ్డు మీద, అది కూడా రోడ్డు పక్కన. మరి కాసేపట్లోనే ఇక్కడికి సిట్టు బృందం రాబోతోంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రదేశంలో ఆ చెట్లున్న ఆ పచ్చటి ప్రాంతంలోనే శవాలు ఉన్నాయా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం నిజమా అబద్ధమా, ప్రచారం కోసం చేశాడా లేకపోతే మైండ్ పోయి చెప్పాడా అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఒకవేళ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ మట్టిలో ఆ చెట్ల పక్కన శవాలకు సంబంధించిన అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు కనుక దొరికితే మాత్రం ఈ ధర్మస్థల క్షేత్రం అనేది అత్యంత అబాసుపాలయ్యే అవకాశం ఉంటుంది, అత్యంత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి అరెస్టులు లేవు, ఎందుకంటే అతను చేసిన అలిగేషన్ పైన ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి అరెస్టులు చేయలేదు. కానీ ఒకవేళ ఇక్కడ కనుక పుర్రెలు దొరికితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన కాసేపట్లో ఆ చెట్లు ఏవైతే నరికి కనిపిస్తున్నాయో మీకు, సో అక్కడంతా కూడా ఓపెన్గా క్లియర్ చేశారు అధికారులంతా కూడా వచ్చి. సో ఇదే ప్రదేశంలో మరి కాసేపట్లో తవ్వకాలు చేపట్టబోతూ ఉన్నారు. ఇది 8వ లొకేషన్. అతను ఇచ్చిన లొకేషన్స్లో 8వ లొకేషన్. దాదాపు ఇప్పటికే 7 లొకేషన్స్లో పోలీసులు తవ్వకాలు చేశారు. ఒకే ఒక లొకేషన్లో డెడ్ బాడీ అనేది, పుర్రెలు అనేవి దొరికాయి. సో ఇప్పుడు ఈ మిగిలి ఉన్న ఈ లొకేషన్ దగ్గరికి మరి కాసేపట్లో ఐపీఎస్ల బృందం అంటే సిట్ బృందం ఆ వ్యక్తిని తీసుకొచ్చి అతని సమక్షంలోనే ఈ తవ్వకాలు అనేది చేపట్టబోతున్నారు. సో అందుకోసమే ముందస్తుగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. AK-47 పట్టుకుని ఇక్కడ పోలీసులు, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 వర్గాలు అయ్యాయి ధర్మస్థల క్షేత్రంలో. ఒకటి, ధర్మస్థల క్షేత్రంలో అన్యాయాలు, అరాచకాలు, రేపులు జరుగుతున్నాయని అనేవాళ్ళు ఒకళ్ళు, బాధితులంతా కూడా ఒకవైపు. కాదు అలాంటిది ఏమీ లేదు, ఆలయ పవిత్రతను దెబ్బ కొట్టడానికి ఒక కుట్ర ప్రకారం ఇక్కడ ఉన్న హెగ్డేల కుటుంబాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం అనేది 2వ వర్గం చేస్తున్న ప్రచారం. సో ఈ 2 వర్గాలు ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఆ బాధితులకు న్యాయం చేయాలని ఒక వర్గం, కాదు తప్పుడు ప్రచారం అని ఇంకొక వర్గం. సో ఈ రకంగా ఒక ఉద్రిక్తతల నడుమ చాలా సెన్సిటివ్గా మారింది ఈ ప్రదేశం అంతా కూడా. ఇలాంటి సెన్సిటివ్గా మారిన ప్రదేశంలో ఇక్కడ తవ్వకాలు అనేవి చేస్తున్నాను. నిన్నటి వరకు ఎక్కడెక్కడైతే అడవిలో
అతను చూపించిన లొకేషన్స్లో తవ్వకాలు జరిపారో అక్కడ మీడియా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ లోపల వరకు మీడియాని ఎలో చేయలేదు. ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి కొంత రహస్యంగానే గోప్యంగానే ఉంచి తవ్వకాలు అనేది చేశారు. కానీ ఇది మెయిన్ రోడ్డు పైన, అది కూడా నేత్రావతి నది ఒడ్డు మీద ఈ తవ్వకాలు చేయబోతున్నారు. సో నది ఒడ్డు మీద అతను కూడా చెప్తూ ఉన్నాడు, నేత్రావతి నది ఒడ్డు మీదే ఈ శవాలను పూడ్చిపెట్టాము, అత్యాచారం చేసిన అమ్మాయిల శవాలను ఇక్కడికి తీసుకొచ్చి నేనే స్వయంగా పూడ్చిపెట్టాను, నా చేత పూడ్చిపెట్టేలా చేశారు అనేది అతను చేసిన అలిగేషన్. అప్పుడు వచ్చిన వరదల కారణంగా ఒకవేళ అతను చెప్పింది నిజమైతే పూడ్చిపెట్టిన మృతదేహాలు నదిలో కొట్టుకుపోయే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లడ్ వల్ల ఆ వాటర్ కూడా పైనుంచి కిందకు వస్తుంది. చూడండి, లోపల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు ఇప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అలా కురుస్తున్న వర్షాలకు పైనుంచి వస్తున్న కొండల్లోంచి వస్తున్న వర్షాన్ని, నీటిని మొత్తాన్ని కూడా మనం ఎదురుగా చూడవచ్చు. ఇలాంటి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాంతంలో ఆ మృతదేహాలు ఎన్ని అడుగుల లోతులో పూడ్చిపెట్టారో, ఒకవేళ పూడ్చిపెట్టుంటే అవన్నీ కూడా ఇప్పటికి ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మనకి ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ కూడా కనిపిస్తుంది. చెట్లన్నీ కూడా నరికి మనకి ఏదైతే కనిపిస్తుందో అదే లొకేషన్లో మరి కాసేపట్లో తవ్వకాలు అనేది చేయబోతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది శవాలను కనుక నిజంగా ఇక్కడ పూడ్చిపెట్టే ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితమే అనుకుందాం. 20 ఏళ్ల క్రితం కూడా ఇది రోడ్డే, అప్పుడు కూడా ఇది రోడ్డు. ఎంత పెద్ద రోడ్డు ఉండకపోవచ్చు, ఎర్ర మట్టి రోడ్డు, కంకర రోడ్డు ఏదో ఒకటి ఉండేది. సో ఈ రోడ్డు పక్కన దట్టు నేత్రావతి నది బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జికి కూడా చాలా హిస్టరీ ఉంది. దాదాపు 50-60 ఏళ్ల క్రితం కట్టిన పురాతనమైన బ్రిడ్జ్ ఇది. సో ఈ బ్రిడ్జ్ అప్పటికి కూడా ఉంది. సో మనుషులు ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి జనాల హడావుడి కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో ఇలాంటి నేత్రావతి నది, ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, నది ఒడ్డును పూడ్చిపెట్టామని ఆ వ్యక్తి చెప్తున్నాడని. ఇది నది. సో ఈ నది ఒడ్డున జనసమూహం ఎక్కువగా ఉండే ఇలాంటి చోట ఈ బ్రిడ్జ్ పక్కన, రోడ్డు పక్కన శవాలను పూడ్చిపెట్టే ఆస్కారం ఉంటుందా అనేది ఒక చిన్న అనుమానం. ఎంత పూడ్చిపెట్టినా కూడా అది కనపడకుండా ఉండటానికి లోపలికి తీసుకెళ్ళి పూడుస్తారు, కానీ ఇట్లా రోడ్డు పక్కన ఎలా పూడ్చుంటారు అనేది ఇంకొక అనుమానం. సో అతను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి కాసేపట్లో తేలబోతోంది. నా వెనక కనిపిస్తున్న ఈ నేత్రావతి నది సాక్షిగా ప్రస్తుతం దేశంలోని అత్యంత దుర్మార్గమైన ఘటనగా భావిస్తున్న ఈ 100 మంది అత్యాచారాల ఘటన అనేది చిక్కుముడి వీడబోతుంది. ఇది మిస్టరీయా, ప్రచారమా, ఆరోపణ, నిజంగా వాస్తవం ఉందా, ఇంతటి అత్యాచారాలు ఇక్కడ జరిగాయి అనేది ఇవాళ రేపట్లో బయటికి రాబోతోంది. కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్నాళ్ళు సౌజన్య చనిపోయినప్పుడు, పద్మిని చనిపోయినప్పుడు, అనన్య భట్ చనిపోయినప్పుడు, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఈ లోకల్స్ చనిపోయారు. సో వాళ్ళందరూ డెడ్ బాడీస్ దొరికాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కానీ ఎందుకు ఈ విషయం, ఎందుకు వాళ్ళకి న్యాయం జరగలేదు, ఎందుకు దాని మీద విచారణ జరపలేదు అంటే, ఇక్కడ ఈ విషయాలన్నీ బయటికి రానియకుండా ఒక పెద్ద ఎత్తున లాబింగ్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద టీం ఉంటుంది, ఒక ముఠా ఉంటుంది. సో ఆ గ్యాంగ్ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆ గ్యాంగ్ ఎలాంటి విషయాలైనా తొక్కిపెట్టేస్తుంది, ఎవరిని బయటికి రానియకుండా వాటన్నిటిని కూడా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది, లాబింగ్ చేస్తుంది, బెదిరిస్తుంది అనేది ఇక్కడున్న ప్రచారం. దానివల్లే పొలిటికల్ లీడర్స్తో వీళ్ళకున్న సంబంధాలు, ఆ లాబింగ్తోనే ఈ కేసుల నుంచి ఇప్పటివరకు బయటపడ్డారు. కానీ ఇన్నాటికి ఇప్పుడు సొసైటీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. పర్టికులర్గా ధర్మస్థల గ్రామ ప్రజల నుంచి వ్యతిరేకత అనేది వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే, ఈ ప్రెషర్ నేపథ్యంలో వీళ్ళు తప్పించుకునే ఆస్కారం లేకుండా పోతోంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. సో ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తాయా, చనిపోయిన అనన్య భట్కి, సౌజన్యకి, ఇంకెంతోమందికి న్యాయం జరుగుతుందా అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిగో చూడండి, మొత్తం బస్సులన్నీ కూడా, కర్ణాటక బస్సుల హడావిడి అంతా కూడా మీకు ఎక్కువగా ఉంది. అత్యధికమైన ఫ్లో ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఈ నది ఒడ్డున ఈ రోడ్డు పక్కన శవాలను పూడ్చిపెట్టానని చెప్పడంలో కొంత ఆశ్చర్యం కనిపిస్తోంది. సో అదే క్రమంలో అదే నిజమై ఉంటే కనుక ఈ విషయంలో ఎన్నో రహస్యాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగా నేత్రావతి నది మొత్తాన్ని చూపిస్తున్నాను. ఈ నది ఒడ్డున ఇంకెన్ని శవాలను పూడ్చిపెట్టారు, ఇంకెన్ని అరాచకాలు జరిగాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పైగా ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా ఈ నదిలో ఎంతమంది రక్తం కలిసింది, ఇంకెన్ని శవాలు ఈ నదిలోంచి కొట్టుకుపోయాయి అనేది కూడా తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గానే సాగుతోంది. ఈసారి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఎలాంటి లాబింగ్కు లొంగకుండా చాలా సీరియస్గానే, అది కూడా ఐపీఎస్ల బృందం ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ అంతా కూడా కొనసాగుతుంది. ఎంక్వైరీ ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. ఎస్, ఆ వ్యక్తి ఒక్కడికి అది పూడ్చిపెట్టింది. ఇంతమందిని పూడ్చిపెట్టడంలో నాది కూడా పాత్ర ఉంది. నేను ఇక్కడ శానిటరీ ఎంప్లాయీని కాబట్టి నాకు ఆ బాధ్యత అప్పగించారు. సో ఆ తప్పుడు పనులు చేయలేకపోయేవాడిని. ఒక దశలో మా బంధువుల అమ్మాయిని కూడా ఇదే విధంగా తీసుకొచ్చి చంపి తీసుకొచ్చి పూడ్చిపెట్టారు. సో ఆ బాధ చూడలేక నేను దాన్ని ఎదురు తిరిగి ప్రశ్నించిన సందర్భంలో
ఈ ధర్మక్షల క్షేత్రానికి సంబంధించిన సిబ్బంది కొంతమంది తనను బెదిరించారు, చంపేస్తానన్నారు, నీ డెడ్ బాడీ కూడా నేత్రావతి నదిలోనే కలుపుతానని వాళ్ళు బెదిరించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ నుంచి పారిపోయి 10 ఏళ్ల పాటు నేను అజ్ఞాతంలో ఉన్నాను, ప్రాణాలు రక్షించుకోవడానికి, నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి. 10 ఏళ్ల తర్వాత నా మనసు అంగీకరించట్లేదు. నేను ఇన్ని పాపాలు చేశాను, నా చేత ఇన్ని పాపాలు చేయించారు, ఇంతమందిని చంపి పూడ్చిపెట్టి నేత్రావతి నదిలో కొంతమందిని కలిపేశారు. సో ఈ పాపాల నుంచి ప్రతిరోజు నిద్ర కూడా పోలేకపోతున్నాను. నేను చెప్పేది నిజం, కావాలంటే నమ్మండి అంటూ ఒక చేతి సంచిలో తాను పూడ్చిపెట్టిన ఒక శవం తాలూకు పుర్రెని, ఎముకల్ని తీసుకుని మరి పోలీస్ స్టేషన్లో వాటిని సబ్మిట్ చేశాడు. ఆ ఎముకలు పుర్రెలు చూసిన తర్వాతే ఇతను మతి భ్రమించిన వ్యక్తి కాదు, నిజాలే చెప్పబోతున్నాడు, ఇతని దగ్గర ఏదో రహస్యం ఉందని పోలీసులు అనుమానం వచ్చి దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇంతకుముందు ఆల్రెడీ సౌజన్య అనే అమ్మాయి ఇదే గ్రామంలో చనిపోయింది. సౌజన్య చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఇప్పటికీ ధర్మస్థల లోపలికి వెళ్తే ఏ వీధిలో చూసినా అమ్మాయి ఫోటో ఉంటుంది, అమ్మాయికి న్యాయం చేయమని కోరుతుంటారు. ఏకంగా ఆమె తల్లిదండ్రులు అయితే అమ్మాయికి ఒక విగ్రహాన్ని కట్టారు. ఇక ధర్మస్థల క్షేత్రానికి వచ్చే టూరిస్టులు ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళే ముందు సౌజన్య ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ విగ్రహాన్ని చూసి ఆ తల్లిని ఓదారుస్తారు, నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, నీకు న్యాయం జరగాలి అని. సో ఒక పక్క ఆధ్యాత్మిక క్షేత్రం, అదే క్రమంలో మరొక పక్క అత్యంత వివాదాస్పదమైన అంశం. సో ఇక్కడ సౌజన్య ఇష్యూ, దేశంలో ఢిల్లీలో నిర్భయ ఘటన ఎంత దారుణం అయిందో ఇక్కడ ధర్మస్థల క్షేత్రంలో సౌజన్య అత్యాచారం, హత్య ఘటన కూడా అంతే స్థాయిలో అత్యంత వివాదాస్పదమైన అంశం. సో ఇప్పుడు సౌజన్య వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అనన్య భట్ తల్లి సుజాత భట్ ఆవిడ కూడా పోలీసులు ముందుకు వచ్చి నా బిడ్డను కూడా ఇక్కడే చంపేశారు, ఇక్కడే మంజునాథ కాలేజీలో, మెడికల్ కాలేజీలో అమ్మాయి చదువుకుంటూ ఒకరోజు ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి కనిపించలేదు, ఆ తర్వాత డెడ్ బాడీ దొరకలేదు. ఇంతవరకు కూడా కనీసం ఇప్పటికైనా ఆ శవాలను వెలికి తీస్తే, లోపల ఉన్న పుర్రెల్ని బయటికి తీస్తే, నా బిడ్డ పుర్రెలు నాకు ఇస్తే నేను సాంప్రదాయం ప్రకారం వాటిని ఖననం చేస్తాను అనేది ఆమె తల్లి కోరుతున్న ఒక విజ్ఞాపన. సో ఇదే క్రమంలో ఇక్కడ ఈ అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఒక దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ చంపి జనానందరిని కూడా పూడ్చిపెట్టారు అంటూ కొన్ని పత్రికల్లో వార్తలు రాశారు. కొంతమంది జర్నలిస్టులు, యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. జరిగిన దుర్మార్గం ఏంటంటే ఈ కథనాలు ప్రసారం చేసిన కొంతమంది జర్నలిస్టులను కూడా చంపేశారు. ఎవరు చంపారు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అందువల్ల ఈ క్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న 100 మందిని చంపిన ఘటనకు సంబంధించి ఎవరైనా వార్తలు ప్రసారం చేయాలన్నా కూడా గుండెల్లో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. జర్నలిస్టులను కూడా చంపేశారు. గతంలో హత్యకు గురైన గౌరీ లంకేష్ పత్రికలో కూడా ఇదే ధర్మస్థల క్షేత్రంలో 100 మంది చంపిన వ్యవహారాలు, అత్యాచారాల ఘటనలపై సిరీస్ ఆఫ్ కథనాలు రాశారు. సో ఆ తర్వాత ఆవిడ గౌరీ లంకేష్ కూడా హత్యకు గురయ్యారు. ఒక యూట్యూబర్ కూడా హత్యకు గురయ్యాడు. రీసెంట్గా కూడా కొంతమంది యూట్యూబర్లు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు, టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ దారుణాలు జరుగుతున్నది నిజం, ఈ అన్యాయాలు జరుగుతున్నది నిజం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి లొంగిపోయి ఉన్నారు. సో ఈ అరాచకాల నుంచి బయటపడాలి అంటే పలానా వాళ్ళని అరెస్ట్ చేయాలి, దుర్మార్గాలు వెలికి తీయాలని కథనాలు ప్రసారం చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అయిపోయాయి, వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి, వాళ్ళకి బెదిరింపులు. అట్లాగే సౌజన్య లాంటి అమ్మాయికి అన్యాయం జరిగిందే, న్యాయం చేయండి అంటూ ఆమె తరపున ప్రొటెస్టులు చేసిన వాళ్ళు కొంతమందిని చంపేశారు. అంతేందుకు కొంతమంది యాక్సిడెంట్లు చేశారు. పబ్లిక్గా బెదిరించి వాట్సాప్లో మెసేజ్లు పంపించి మరి ఇవాళ నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పి తనుష్ శెట్టి అనే వ్యక్తిని అయితే డైరెక్ట్గా ముందుగా మెసేజ్ పంపి ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్ చేశారు. అతను చచ్చి బతికాడు. సో ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో ఎవరు బాధితుల తరపున గొంతెత్తాలన్నా, సో నిజాల గురించి మాట్లాడాలన్నా, టీవీలో ప్రసారం చేయాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇంతటి దుర్మార్గాల నడుమ ఇప్పుడు ఈ ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇప్పటికీ కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆ వచ్చిన వాడికి సరిగా మైండ్ లేదని, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, అతను చెప్పేది నిజం కాదని రకరకాల ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక డెడ్ బాడీ అయితే దొరికింది. సో అతను చెప్తున్నాడు, ఇప్పుడు నేను చూపించిన ఈ లొకేషన్లో తవ్వకాలు జరిపిన తర్వాత ఇక్కడ కనుక ఒకవేళ డెడ్ బాడీ ఆనవాళ్ళు కనుక దొరికితే మాత్రం అసలు విషయం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా లోకల్ పోలీసులు కూడా ఇప్పుడు అనన్య భట్ తల్లి చెప్పేది అదే, సౌజన్య తల్లి చెప్పేది కూడా అదే. మేము మా అమ్మాయిని చంపేశారు, రేప్ చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు లైట్ తీసుకునేవాళ్ళు, ఏమాత్రం దాన్ని కనీసం ఎంక్వైరీ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాళ్ళు కాదు. అంతలా పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు, పోలీసులు కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆవేదన. అందుకని సో ఈ నేత్రావతి నదిలో ఎంతమందిని చంపేసినా, ఎన్ని అత్యాచారాలు చేసినా ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాలేదు. సో ఇక్కడ బేసిక్గా ధర్మస్థల పవిత్ర క్షేత్రానికి అనుబంధంగా అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, పెద్ద విద్యా వ్యవస్థ నడుపుతున్నారు, చాలా పాపులర్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అలా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది అదృశ్యమయ్యారు.
అలాగే ఈ లోకల్స్లో కొంతమంది అదృశ్యమయ్యారు. అలాగే ఇక్కడికి పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళల్లో అందమైన జంట ఎవరైనా వస్తే ఆ అందమైన జంటలో అమ్మాయిని సాయంత్రానికి కిడ్నాప్ చేసేవారు. కిడ్నాప్ చేసి ఆ తర్వాత అమ్మాయిని అత్యాచారం చేసేవారు. కొంతమంది ఆ అమ్మాయి పోలీసులకు చెప్పేది లేదు, ఈ విషయాన్ని బయట పెట్టను అంటే ఆ అమ్మాయిని ప్రాణాలతో వదిలిపెట్టేవారు. ఆ తర్వాత ఎందుకు వచ్చామరా, కనీసం ప్రాణమన్నా మిగిలిందని అత్యాచారానికి గురైన అమ్మాయిలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారని కూడా ప్రచారం చేస్తున్నారు. రెండోది, ఈ గ్రామస్తులు అంటే ధర్మస్థల క్షేత్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇళ్లలో టాయిలెట్స్ ఉండవు. ఆ టాయిలెట్స్ ఉండవు కాబట్టి వాళ్ళందరూ ఆడవాళ్ళు ఏదైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్ళేవాళ్ళు. అలా అడవిలోకి వెళ్ళిన అమ్మాయిలు తర్వాత శవంగా కనిపించేవాళ్ళు. అడవిలోకి అమ్మాయిలు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళని అక్కడే ట్రాప్ చేయటం, అక్కడే వాళ్ళని బెదిరించి అత్యాచారం చేసి చంపేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉండేదని వాళ్ళు చెప్తున్న మాట. ఈ క్రమంలోనే ఎన్నెన్నో దుర్మార్గాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మాఫియా రాజ్యం వెళ్తోంది అనేది ఇప్పటి వరకు జరుగుతున్న ఒక ఆరోపణ, ఒక ప్రచారం. దీనికి వ్యతిరేకంగానే చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. అలా పోరాటాలు చేస్తున్న వారిలో చాలామంది బెదిరింపులకు గురయ్యారు, హత్యలకు కూడా గురయ్యారు. ఎంటైర్ వ్యవహారం కనుక ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్ కనుక ఈ ఎంటైర్ విషయాన్ని విచారణ జరిపి బయట పెడితే అంతకన్నా సంచలనం ఇంకొకటి ఉండదు. సిద్ధరామయ్య కనుక దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఎంక్వైరీ చేసి నిజాలు కనుక తేలిస్తే సిద్ధరామయ్యను ఒక దేవుడిగా కొలుస్తారు ఇక్కడ జనమంతా కూడా. అత్యంత వివాదాస్పదమైన అంశం, అత్యంత సున్నితమైన అంశం కూడా ఇది. ఈ సున్నితమైన అంశాన్ని తేల్చే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే 4 ఐపీఎస్లతో ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తే, సిట్ బృందాన్ని ఏర్పాటు, అందులో ఒక ఐపీఎస్ నాకు వ్యక్తిగత కారణాలతో నేను ఇక్కడ పనిచేయలేనని డ్రాప్ అయ్యాడని కూడా తెలుస్తుంది. ఏంటి, ఏ రకమైన ప్రెషర్స్ ఉంటాయి, ఏ రకమైన దారుణాలు ఉంటాయి ఇక్కడ అనేది ఒకసారి ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మేము మీడియా తరఫున ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నిలబడి రిపోర్టింగ్ చేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా రిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మేము రిపోర్ట్ చేస్తున్నప్పుడే 4-5 బైకుల మీద వెళ్ళారు. మెడలో కొన్ని కండువాలు వేసుకుని వెళ్ళి మా చుట్టుపక్కల నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుని మేమేం చెప్తున్నాం అని గమనించి వాళ్ళందరూ ముందుకు మూవ్ అవుతూ ఉన్నారు. నిన్న మొన్న కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇక్కడ వార్తలు కవర్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళను కూడా బెదిరింపులకు గురి చేశారు. కొంతమంది స్థానికులను వాళ్ళ మీదకు పంపించి మీరు వచ్చి మా క్షేత్రాన్ని బదనాం చేస్తున్నారని, మీ టీఆర్పీల కోసం ప్రచారం కోసం తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని వాళ్ళను కూడా బెదిరించే పని చేశారు. అందుకని మేము ఇక్కడికి వస్తూ ఉంటే చాలామంది మాకు వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్త, జనాలతో కాకుండా సింగిల్గా ఉండి రిపోర్టింగ్ చేసే ప్రయత్నాలు చేయొద్దు, ఈ నేత్రావతి నదిలోని మీటర్ బాడీ కూడా తేలిపోయే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి భయపెట్టారు. ఇలాంటి భయాలనేవి మేము కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా అయితే లేదు ఇక్కడంతా కూడా. ఎందుకంటే ఇక్కడ లోకల్ మీడియా ఇక్కడ వార్తలు కవర్ చేయదు. అందుకే మీడియా మీద వాళ్ళందరికీ కూడా నమ్మకం పోయింది. అందుకే బయట ప్రాంతాల నుంచి వచ్చే మీడియా అంటే నేషనల్ మీడియా మీదే వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే లోకల్ మీడియా అంతా కూడా ఈ భయంతో ఎక్కడ వార్తలు కవర్ చేయటం లేదు. పర్టికులర్గా లోకల్ శాటిలైట్ ఛానల్స్ కంటే కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా ధైర్యంగా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ నిజాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నాలు చేశారు. వాళ్ళను కూడా చంపేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక భయం క్రియేట్ అయింది, ఒక వణుకు పుడుతోంది. దీని గురించి ఒక వార్త కవర్ చేయాలి అంటే ఒక వణుకు పుట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లోకల్ మీడియా అంటే కన్నడ మీడియా ఎక్కడా కూడా దీన్ని ఫోకస్ చేసే పరిస్థితి కానీ ఈ వార్తలను ప్రసారం చేసే పరిస్థితి కానీ లేదు. అందుకని స్థానికుల్లో పర్టికులర్గా బాధితుల్లో నమ్మకం పోయింది, ఒక నిరాశ, ఒక నైరాశ్యం వాళ్ళందరిలో కూడా ఏర్పడి మాకెవరూ ఏమీ న్యాయం చేయరు. ఇప్పటిది కూడా కనీసం ఈ తవ్వకాలకు సంబంధించిన అంశం, ఈ అజ్ఞాత వ్యక్తి వచ్చి వందల మందిని పూడ్చిపెట్టామని చెప్పిన వ్యవహారం కూడా లోకల్ మీడియాలో పెద్దగా ఎలివేట్ కావటంలా. ఎందుకంటే కేవలం భయం. ఆ భయంతోనే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడండి, నేను ఒక్కడే ఉన్నాను. ఇంత సెన్సేషన్ ఇష్యూ, ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఇక్కడికి వచ్చి మరి కాసేపట్లో తవ్వకాలు చేస్తున్నారు. ఎంత పెద్ద సెన్సేషన్ ఇష్యూ. ఒకవేళ డెడ్ బాడీస్ ఉంటే ఒక పెద్ద సంచలనం, డెడ్ బాడీస్ లేవు అతను చెప్పింది అబద్ధం అయి ఉంటే ఇంకో పెద్ద సెన్సేషన్ ఇష్యూ. ఏదైనా కూడా మీడియాకి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది. కానీ ఎవరు మీడియా లేదు, కేవలం ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగు మీడియాకి సంబంధించిన నేనొక్కడిని, పోలీసులు తప్ప, లోకల్ కర్ణాటక పోలీసులు తప్ప ఇంకెవరూ లేరు మీడియా. ఎందుకు అంటే భయం. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతారని చెప్తూ ఉన్నారు.
వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి అగైనెస్ట్గా ఏమైనా కథనాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉపేక్షించేది ఉండదు, ఊరుకునేది ఉండదు. కాబట్టి మీ ప్రాణాలకు జాగ్రత్త, మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదని వాళ్ళందరూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మేము ఇక్కడ ఉన్నాం, అది కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత ధైర్యంగా, ఎందుకంటే ఊళ్ళోకి రావాలంటే భయం వేసింది. ఇంకో క్రమంలో మీడియా వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ వచ్చినా ఇక్కడ ఎవరు కూడా స్టే చేయొద్దు, రాత్రిపూట బస చేయొద్దు, ఉదయం కవర్ చేసి పోలీసులు ఉన్న చోట కవర్ చేసి మీరు వెళ్ళిపోండి. మీ చుట్టూ ఎవరెవరైతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కన్నేసి ఉంచుతారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీంని ఇస్తారు. టీంనిచ్చి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు దాన్ని అవసరమైతే ట్రాన్స్లేట్ చేసుకుని మనకు వ్యతిరేకంగా కథనాలు చెప్తూ ఉంటే, ప్రసారం చేస్తూ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా కిడ్నాప్ చేయడం, బెదిరించడం లాంటి చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ పోలీస్ టీమ్స్ ఉన్నాయి చూడొచ్చు, పోలీసు బృందాలు ఇంకా వస్తూ ఉన్నారు. సో ఈ దర్యాప్తులో భాగంగా సో ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇప్పుడు నేను చూపించిన ఈ లొకేషన్లో మరి కాసేపట్లో తవ్వకాలు చేస్తున్నారు. అతను ఐడెంటిఫై చేసిన 8వ లొకేషన్ ఇది. ఇప్పటికీ 6 లొకేషన్స్లో తవ్వకాలు చేశారు. 6వ లొకేషన్లో అయితే కొన్ని అస్థిపంజర పుర్రె దొరికింది. సో ఇది 7వ లొకేషన్లో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి 8వ లొకేషన్లో ప్రస్తుతం ఆ చెట్లు నరికేస్తున్న ఈ ప్రాంతంలో మరి కాసేపట్లో నేత్రావతి నది ఒడ్డు మీద తవ్వకాలు అనేవి చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందం కూడా వచ్చి ఆ లొకేషన్ మొత్తం కూడా చూపిస్తున్న దృశ్యాలని మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎలా తవ్వకాలు జరపాలి, ఎలా వచ్చే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ని ఆపాలా, లేకపోతే యథావిధిగా ఉంచేసి మనం తవ్వకాలు జరుపుకోవచ్చా, మీడియాని రానియచ్చా లేదా అన్న దాని మీద ముందస్తుగా కొంత అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. వెరీ 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 సెన్సిటివ్ ఇష్యూ, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం, దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్న, అలజడి సృష్టిస్తున్న అంశం కాబట్టి పోలీసులు కూడా ఆచితూసి వ్యవహరిస్తున్నారు, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న లోకల్ ట్రాఫిక్ పోలీసులు, ఇక్కడ పోలీసులందరినీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. సో మరి కాసేపట్లో ఇదే లొకేషన్లోకి ఐపీఎస్ల బృందం రాబోతోంది. ఎవరైతే ఆరోపణలు చేశాడో, ఇక్కడ శవాలను పూడ్చిపెట్టానని చెప్పాడు, ఆ వ్యక్తిని కూడా ఇక్కడికి ఇదే స్పాట్కి తీసుకురాబోతున్నారు. సో మరి కాసేపట్లో అంటే తవ్వకాలు ప్రారంభించిన తర్వాత ఈ రోడ్డు మీద వాహనాలను అలో చేస్తారో లేదో తెలియదు. మీడియా ప్రతినిధులమైన మమ్మల్ని ఇక్కడ ఉంచుతారో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే మేము రిపోర్ట్ చేయగలుగుతున్నాం. ఎస్ సార్, ప్రస్తుతానికైతే పోలీసులు ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పూర్తి వివరాలు బయట పెట్టట్లేదు. అందులోనూ ఐపీఎస్ల బృందం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తోంది. వాళ్ళు ప్రతి విషయాన్ని బయటికి లీక్ చేయట్లేదు. ప్రస్తుతానికి మనకు వచ్చిన సమాచారం ఏంటంటే 5 స్పాట్లో ఏమీ దొరకలేదు, తవ్వారు. 5 నుంచి 6 అడుగుల వరకు తవ్వారు, కొన్ని చోట్ల 10 అడుగుల వరకు కూడా ప్రొక్లైనర్ తీసుకెళ్ళి మరీ తవ్వారు, కానీ అక్కడ ఏం ఆనవాళ్ళు దొరకలేదు. 5వ లొకేషన్లో ఒక డెబిట్ కార్డు, ఒక పాన్ కార్డు దొరికింది. ఒక డెబిట్ కార్డు అయితే ఒక మహిళది, పాన్ కార్డు అయితే ఒక సురేష్ అనే వ్యక్తిది. ఆ వ్యక్తి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. సో వీళ్ళిద్దరికి సంబంధించిన డెబిట్ కార్డు, పాన్ కార్డు అక్కడెందుకు పడి ఉన్నాయి అనేది దాని మీద విచారణ చేస్తున్నారు. ఇక 6వ లొకేషన్లో ఒక 3 అడుగుల లోతులో ఒక డెడ్ బాడీ దొరికింది, ఒక పుర్రే ఎముకలు దొరికాయి. అది కూడా అమ్మాయిది కాదు, పురుషుడిదని చెప్తూ ఉన్నారు. ఇతను చెప్తున్నది ఏంటంటే 100 మందికి పైగా అమ్మాయిలని, అందులో వయసులో ఉన్న అమ్మాయిలని రేప్ చేసి పూడ్చిపెట్టాము అనేది ఇతను చెప్తున్న అలిగేషన్. కానీ అక్కడ దొరికింది ఒక మగ వ్యక్తి పుర్రే ఎముకలు. సో అది 6వ లొకేషన్లో దొరికి వాటిని ఇమీడియట్గా హాస్పిటల్ కంటే ఫోరెన్సిక్ టీం దగ్గరికి వాటిని పంపించడం అనేది జరిగింది. వాటన్నిటి ఆనవాళ్ళు లెక్కేస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడ వ్యక్తి, అతనికి సంబంధించిన ఏమైనా సమాచారం తెలుస్తుందా, డిఎన్ఏలో ఏమన్నా ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళ బంధువులు ఇచ్చిన కేసులను బేస్ చేసుకుని ఏమైనా మ్యాచ్ అయితే కనుక పలానా వ్యక్తి అని ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిగిలిన లొకేషన్లు 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ లొకేషన్స్లో ఏం దొరకపోతున్నాయి అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ సెన్సేషన్. సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్లో కూడా మరి కాసేపట్లోనే టీం రాబోతోంది. వచ్చిన తర్వాత ఇది కరెక్ట్గా ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, నేత్రావతి నది ఒడ్డు మీద ఉన్న లొకేషన్ ఇది. అదిగో లొకేషన్ మొత్తాన్ని మీరు ఇక్కడ నుంచి చూడండి. కరెక్ట్గా నేత్రావతి నది, అదిగో నది ఒడ్డు మీదే మీకు ఇక్కడ చెట్లు, ఆ చెట్లు పక్కనే మనకి లొకేషన్ చూపించాడు అతను. సో పక్కనే బ్రిడ్జ్ ఉంది. సో దీని పక్కన మరి కాసేపట్లో, ఎందుకంటే అతను పదే అంటున్నది ఏంటంటే ఇంతమందిని చంపి నేత్రావతి నది ఒడ్డు మీదే పూడ్చిపెట్టాము మేము, కొంతమందిని కాల్చివేసాము, కొంతమందిని పూడ్చిపెట్టాము అనేది అతను చెప్తున్నమాట. సో ఈ లొకేషన్లో అతను చెప్పింది నిజమేనా కాదా అనేది ఇవాళ క్లారిటీ రాబోతుంది. ఒక మిస్టరీ వీడబోతోంది. ఇప్పటివరకు 5 లొకేషన్స్లో ఏమీ దొరకలేదు కాబట్టి 6వ లొకేషన్లో పుర్రె దొరకటం, ఇవాళ తవ్వబోయే ఈ లొకేషన్స్లో ఇంకేం దొరుకుతాయనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని మిస్టరీ కూడా వీడిపోబోతోంది ఇవాళతో. అతను చెప్పింది నిజమా అబద్ధమా, ధర్మస్థల క్షేత్రంపై వస్తున్న ఆరోపణలు నిజమా అబద్ధమా, ఇవన్నీ కూడా క్లారిటీ రాబోతున్నాయి. సరే, ఇక్కడంటే వీళ్ళని పూడ్చిపెట్టలేదు,
దొరకలేదు అనుకుందాం. మరి సౌజన్యని ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారు, పద్మినిని ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారు? పద్మిని అనే టీచర్ ఆవిడికి ప్రమోషన్ రాలేదని ప్రశ్నించినందుకు ఆమెని దారుణంగా హింసించి 56 రోజుల పాటు ఆ తర్వాత ఆమెని అత్యాచారం చేసి చంపి ఈ పక్కనే చెట్ల మధ్యలో ఆమె డెడ్ బాడీ పడేశారు 1986లో, ఇప్పుడు కాదు 86లో. సో ఆ తండ్రి అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఈ క్షేత్రం మీద ఆరోపణలు చేస్తున్నాడు, క్షేత్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తున్న అతనికి న్యాయం దక్కల. చివరికి తన కూతుర్ని కాల్చివేయకుండా, అంటే ఏదైతే మనం అంత్యక్రియలు చేసేటప్పుడు దహనం చేయకుండా ఆమె డెడ్ బాడీని ఈరోజు కూడా అక్కడ పూడ్చిపెట్టాడు. వాళ్ళ సాంప్రదాయాలకు విరుద్ధంగా అమ్మాయి డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు. అక్కడ ఒక సమాధి కట్టాడు. ఎందుకు కట్టాడు అంటే ఏదో ఒక రోజు న్యాయం జరగబోతుందా, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు విచారణకు ఆదేశించకపోతాయా, ఆ రోజు నా కూతురు డెడ్ బాడీని పైకి తీసి, అంటే అస్థిపంజరాలు వాటిని బయటికి తీసి ఎంక్వైరీ చేయకపోతారా అని ఆనవాళ్ళు ఉంచాలన్న ఉద్దేశంతో తన కూతురు మృతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చిపెట్టారు. ఆ సమాధి కూడా ఇదే ఊళ్ళో ఉంది. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. ఇక సౌజన్య అనే అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైంది. సో ఆ అమ్మాయి డెడ్ బాడీ కూడా ఇదే అడవిలో ఇదే చెట్ల మధ్యలో దొరికింది, నేత్రావతి నది ఒడ్డు మీదే. సో ఆమెని ఆ తర్వాత ఆ తల్లి తండ్రి ఏడుస్తూనే ఉన్నారు. ఆమెను తరపున భారతదేశంలోని అనేక పౌర హక్కుల సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు సౌజన్యకి న్యాయం దక్కల. కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ తల్లిని పరామర్శిస్తుంటారు. ఏకంగా ఆ తల్లి ఆ సౌజన్యకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అదే గుడి కింద భావించి ప్రతిరోజు తన కూతురిని వెళ్ళి ఆ విగ్రహంలో చూసుకుంటోంది. సో ఆ విగ్రహం దగ్గర కూడా మరి కాసేపట్లో వెళ్తాం. ఇంతటి మరి ఇప్పుడు వాళ్ళంటే అక్కడ పూడ్చిపెట్టిన వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అనుకుందాం. మరి ఆల్రెడీ ఇక్కడ బయటికి ఆల్రెడీ చనిపోయి డెడ్ బాడీస్ కూడా దొరికిన వాళ్ళ విషయం ఎవరు తేల్చాలి, ఎవరు న్యాయం చేయాలి, ఎవరు వీళ్ళని చంపింది? సో వీటన్నిటి మీద కూడా క్లారిటీ రాబోతుంది. ఇవాళ ఈ స్పాట్లో కనుక డెడ్ బాడీస్ దొరికితే ఆ సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, మిస్టరీ వీడిపోయే అవకాశం ఉంటుంది.